తెలుగు అమ్మాయిలు సాధారణంగా పెళ్లిళ్లు, పండుగలు, మతపరమైన వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలలో జడలో పూలు పెట్టుకుంటారు. చాలా తరచుగా మల్లె పువ్వులు, గులాబీలు మరియు మొగ్గలు ఈ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. జాస్మిన్ చాలా పవిత్రమైనదిగా భావించే సువాసనగల తెల్లని పువ్వు. గులాబీలు వేర్వేరు రంగులలో ఉంటాయి, ఒక్కొక్కటి దాని స్వంత ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి. ఎరుపు గులాబీలు ప్రేమ మరియు అభిరుచిని సూచిస్తాయి. గులాబీలు అందం మరియు స్త్రీత్వాన్ని సూచిస్తాయి. మొగ్గ ఒక చిన్న తెల్లని పువ్వు, దీనిని అరేబియన్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఓదార్పు మరియు విశ్రాంతిని కలిగించే తీపి వాసన కలిగి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు ఈ సంప్రదాయ పూలతో పాటు ఆర్కిడ్లు, తామరపూలు, బంతి పూలు, మందార పూలు, క్రిసాంతిమమ్స్ మొదలైన ఇతర పువ్వులను కూడా జుట్టులో ధరిస్తారు. పువ్వుల ఎంపిక అమ్మాయి వ్యక్తిగత ప్రాధాన్యతలను మరియు సందర్భాన్ని బట్టి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు జుట్టులో పువ్వులు పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఆమె అందాన్ని పెంచడానికి, స్త్రీల జుట్టుకు రంగు మరియు సువాసన జోడించడానికి పువ్వులు ఒక సహజ మార్గం. అవి ఆమె ముఖ లక్షణాలను హైలైట్ చేయడంలో కూడా సహాయపడతాయి. ఇది శుభాన్ని సూచిస్తుంది. మల్లెపూలు, మొగ్గలు వంటి కొన్ని పూలను తెలుగు సంస్కృతిలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పూలను ధరిస్తే శుభం కలుగుతుందని చెబుతారు. పూలు అమ్మాయిల సంప్రదాయంని వ్యక్తపరుస్తుంది. తెలుగు అమ్మాయిలు తమ సాంస్కృతిక గుర్తింపును చాటుకోవడానికి ఒక సంప్రదాయ మార్గం జుట్టులో పువ్వులు పెట్టుకోవడం. ఇది వారి వారసత్వంతో కనెక్ట్ అవ్వడానికి మరియు చెందిన అనుభూతిని కలిగించడానికి ఒక మార్గం. మొత్తానికి జుట్టులో పూలు పెట్టుకోవడం తెలుగు అమ్మాయిలకు అర్థవంతమైన సంప్రదాయం. ఇది వారి అందం, సంస్కృతి మరియు భవిష్యత్తు కోసం ఆశను వ్యక్తీకరించడానికి ఒక మార్గం. ముఖ్యంగా స్త్రీలలో తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో పూలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. జుట్టును పూలతో అలంకరించడం చాలా కాలంగా సంప్రదాయంగా ఉంది. ఇది మొత్తం రూపానికి చక్కదనం మరియు సాంస్కృతిక గొప్పదనాన్ని జోడిస్తుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలు, సందర్భాలు మరియు ప్రాంతీయ ఆచారాలను బట్టి పువ్వుల ఎంపిక మారవచ్చు. తెలుగు అమ్మాయిలు సాధారణంగా తమ జుట్టును అలంకరించుకోవడానికి ఉపయోగించే పువ్వులు ఇక్కడ ఉన్నాయి. జాస్మిన్, మల్లె లేదా మల్లి పువ్వు స్వచ్ఛమైన తెల్లని పువ్వులు మరియు సెలెక్టివ్ సువాసనకు ప్రసిద్ధి చెందిన మల్లె స్వచ్ఛత మరియు సరళతకు చిహ్నం. తెలుగు అమ్మాయిలు తరచుగా మల్లెపూలు ధరిస్తారు. తమ వ్రేళ్లలో దారంతో మల్లెపూలు లడం లేదా వాటిని క్లిష్టమైన పాటల్లో అమర్చడం ద్వారా మల్లెపూల మాల చేసుకుంటారు. కనకాంబరం, పటాకుల లేదా కనకాంబరం పువ్వులు ప్రకాశవంతమైన నారింజ మరియు పసుపు రంగులతో జుట్టుకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు. కనకాంబరాలు పెట్టుకుని జడలో అమ్మాయిలు దీని ప్రకాశవంతమైన రంగు శక్తి మరియు ఉత్సాహాన్ని ఫీల్ అవుతుంటారు. అనేక విభిన్న సందర్భాలలో ప్రసిద్ధి చెందింది. సెస్టమ్ రాత్రిపూట వికసించే మల్లె అని పిలుస్తారు. చిన్న మరియు సువాసనగల తెల్లని పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. దాని రాత్రిపూట పేరు ఉన్నప్పటికీ, ఇది సాధారణంగా పగటిపూట ధరిస్తారు. ఇది దాని అందానికి ఆకర్షణను పెంచుతుంది మరియు జుట్టుకు తీపి సువాసనను ఇస్తుంది. చామంతి, మండలం తెలుగులో చామంతి, ఎరుపు మరియు గులాబీతో సహా వివిధ రంగులలో వస్తుంది. ఈ పెద్ద మరియు ఆకర్షణీయమైన పువ్వులు మీ జుట్టులో ఆకర్షించే నమూనాలను సృష్టించడానికి మరియు అందం మరియు స్త్రీత్వాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు. కదం లేదా న్యూరమల్కియా కదంబం ప్రత్యేక సందర్భాలు మరియు పండుగల కోసం ప్రత్యేకించబడిన కదంబ పువ్వులు పసుపు నారింజ రంగులో ఉంటాయి. వారు తరచుగా పొడవాటి కర్ల్స్తో ముడిపడి ఉంటారు. ఇది కేశాలంకరణకు పండుగ టచ్ని ఇస్తుంది. రీగల్, రంగూన్ క్రీపర్ తెలుపు, గులాబీ మరియు ఎరుపు సమూహాలతో, అరారీ లేదా అరల్ పువ్వులు అప్పుడప్పుడు మీ జుట్టుకు రంగురంగుల యాసను జోడిస్తాయి. తీపి సువాసన మొత్తం అభిప్రాయాన్ని పెంచుతుంది మరియు ఇంద్రియ అనుభవానికి దోహదం చేస్తుంది. మోగ్రి పువ్వు, యాస్మిన్ సంబాక్ మొఘల్ పువ్వులు, ఒక రకమైన మల్లెలు, పెద్ద పువ్వులు మరియు బలమైన సువాసనతో ఉంటాయి. విలాసవంతమైన మరియు స్టైలిష్ రూపాన్ని సృష్టించడానికి ప్రత్యేక సందర్భాలలో, వివాహాలు మరియు పండుగలకు మంచి ఎంపిక. తంగేడు, సెస్బానియా గ్రాండిఫ్లోరా తంగేడు పువ్వులు, అగతి లేదా స్వానియా పువ్వులు అని కూడా పిలుస్తారు. వాటి ప్రకాశవంతమైన పసుపు రంగు కోసం విలువైనవి. పుష్పగుచ్ఛంగా అల్లిన లేదా పువ్వుగా ఉపయోగించిన, అవి మీ జుట్టుకు మెరుపు మరియు తాజాదనాన్ని ఇస్తాయి.
ఆకు పువ్వు కలోట్రోపిస్ ప్రొసెరా ఆకు పువ్వు లేదా కిరీటం పుష్పం ఊదా మరియు తెలుపు షేడ్స్లో మైనపు నక్షత్ర ఆకారపు పువ్వులను కలిగి ఉంటుంది. ఇది కొన్ని ఇతర పువ్వుల వలె సాధారణం కానప్పటికీ, ఇది కొన్నిసార్లు దాని ప్రత్యేక ప్రదర్శన మరియు సంకేత విలువ కోసం ఎంపిక చేయబడుతుంది. కనేరు, నెరియం ఒలియాండర్ పువ్వులు సాధారణంగా ఒలియాండర్ అని పిలుస్తారు. వాటి విషపూరిత స్వభావం కారణంగా చాలా అరుదుగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, వారి శక్తివంతమైన రంగులు పూల ఏర్పాట్లలో విరుద్ధంగా సృష్టించడానికి వాటిని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి. పువ్వులతో జుట్టును అలంకరించే సంప్రదాయం కేవలం సౌందర్యం కంటే ఎక్కువ. ఇది లోతైన సాంస్కృతిక మరియు సంకేత అర్థాన్ని కలిగి ఉంది. పువ్వులు వాటి అర్థం, సాంస్కృతిక సంఘాలు మరియు అవి అందించే సందేశాల కోసం ఎంపిక చేయబడతాయి. ఈ పూలు ధరించడం అనేది తెలుగు అమ్మాయిల సాంస్కృతిక గుర్తింపు యొక్క అద్భుతమైన వ్యక్తీకరణ మరియు తరం నుండి తరానికి సంక్రమించే సంప్రదాయాలకు అనుసంధానం.